సార్ కేటీఆర్ అంటూ ఉన్నారు సార్, ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ 2 ఏళ్ల రేవంత్ పాలనకు రెఫరెండం అని చెప్పేసి. రెఫరెండం అవుతుందా సార్ ఇది? రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. దుబ్బాక రెఫరెండం ఒప్పుకున్నారా బీఆర్ఎస్ అప్పుడు? హుజరాబాద్ ఒప్పుకున్నారా రెఫరెండంగా? జిహెచ్ఎంసీ ఎన్నికలు ఒప్పుకున్నారా రెఫరెండంగా? నాకు చెప్పండి. అలా ఎందుకు ఒప్పుకోలేదు అప్పుడు? మరి హుజరాబాద్ అయితే నాతో బీఆర్ఎస్ నాయకులు చెప్పారు, సార్ ఈటల రాజేందర్ను ఓడించడానికి మా సారు చెయ్యని ప్రయత్నం లేదు, ఇక ఆల్ పాసిబుల్ ప్రయత్నాలు చేశాడు, ఇక నువ్వు ఇక అంతకనకి ఏం చెప్పగలుగుతాం సార్ అని. అప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, దళిత బంధు అప్పుడే ప్రారంభించాడు. ప్రభుత్వం వైపు నుంచి పార్టీ వైపు నుంచి ఎన్ని చేయాలని చేశాడు, ఎన్నంటే అయినా ఇతర 25,000 వాడితో గెలిచాడు. మీరు గమనించే ఉంటారు. సో మరి ఏం జరిగింది అలా? సో అందువల్ల మీకు రెఫరెండం అయితే మరి కేసీఆర్ పాలనకు అది రెఫరెండం అని ఆ రోజు బీఆర్ఎస్ ఒప్పుకున్నదా? అఫ్కోర్స్ మీరు అనొచ్చు ఇప్పుడు, నిజమే కదా సార్, మరి బీఆర్ఎస్ ఓడిపోయింది కదా, అప్పుడు దుబ్బాక హుజూరాబాద్ ఒక రకంగా రెఫరెండమే కదా అని. మరి హుజూర్ నగర్ నాగార్జున సాగర్లో ఓడిపోయి కాంగ్రెస్ వెటరన్స్ ఇద్దరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాళీ చేసిన సీట్ హుజూర్ నగర్, జానారెడ్డి పోటీ చేసిన సీట్ నాగార్జున సాగర్. ఈ 2 సీట్లలో తర్వాత కాంగ్రెస్ గెలిచింది. ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. మరి ఆ 2 సీట్లలో ఓడిపోయారు. సిట్టింగ్ సీటు హుజూర్ నగర్ అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు వచ్చాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఏమైంది? రెఫరెండం కాంగ్రెస్ పార్టీ మీద దాని రెఫరెండం అనుకున్నారు, అయిందా? కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందని మాట్లాడారు అప్పుడు, అయిందా? ఏమైంది? మరి కాంగ్రెస్ అధికారులకి రాలేదా? సో అందువల్ల ఎప్పుడు మరి మునుగోడులో రెఫరెండం అని భావించారు. మునుగోడులో ఇక బీజేపీ గ్యారంటీ గెలుస్తుందని నమ్మకంతో బీజేపీ వాళ్ళు ఇది రెఫరెండం అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కాదన్నారు. ఏం జరిగింది? బీఆర్ఎస్ గెలిచింది. మా తర్వాత అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయారు కదా, రెఫరెండం కాలేదు కదా. సో అందువల్ల ఇవన్నీ కూడా రెఫరెండం అని చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్క రెఫరెండమే. ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుంది? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెఫరెండం అంటారు వారు, ఇక్కడ వాళ్ళు 2 గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు గెలిచారు కనుక. సో అందువల్ల ప్రతి ఒక్కటి మా రెఫరెండం అని అంటారు. కానీ భారతదేశంలో ఒకే ఎన్నికకు మరో ఎన్నికకు పోలికే ఉండదు. అది ఉప ఎన్నిక కావచ్చు, జనరల్ ఎన్నిక కావచ్చు, లోక్సభ ఎన్నిక, అసెంబ్లీ ఎన్నిక కావచ్చు. నేను 100 ఉదాహరణతో చెప్పాను మీకు. బీఆర్ఎస్ 37% ఓటింగ్ తెచ్చుకొని 39 సీట్స్ వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో. లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ 17% పడిపోయింది, ఒక్క సీట్ కూడా రాలేదు. మరి 20% ఓటింగ్ బీఆర్ఎస్ కోల్పోయింది. ఆ లెక్క ప్రకారం పార్లమెంట్ ఎన్నికలే రెఫరెండం అయితే బీఆర్ఎస్ అడ్రస్ ఉండకూడదు జూబ్లీ హిల్స్లో. మరి అసెంబ్లీ ఎన్నికలే ప్రాతిపదిక తీసుకుంటే బీజేపీ అడ్రస్ ఉండకూడదు. సో అందువల్ల అలా ఉంటుంది ఆ ఎన్నికకు. ఈచ్ ఎలక్షన్ ఈజ్ యూనిక్. ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికకు పొందుతూనే ఉండదు. మీకు అదంతెందుకు 2024లో మీకు హర్యానాలో బీజేపీ 5 సీట్లు ఓడిపోయింది. ఫస్ట్ టైం 10 సీట్స్ ఉంటాయి హర్యానాలో. అంతకుముందు 2014లో 2019లో 10 గెలిచారు, సగం ఓడిపోయారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు బీజేపీ గెలిచింది కదా. మహారాష్ట్రలో అసలు 30 సీట్స్ వచ్చాయి మహావికాస గారికి, ఇండియా కూటమికి. బీజేపీకి ఓన్లీ 17 సీట్స్ వచ్చాయి ఎన్డీఏకు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిచింది కదా. ఢిల్లీ మీకు ఇలా ఒక ఎన్నిక ఇంకో ఎన్నికకు పోలికలే ఉండవు భారతదేశంలో. ఈచ్ ఎలక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ ఫ్యాక్టర్స్. కొన్నిసార్లు ఓడించడానికి వ్యతిరేకంగా ఓటేయచ్చు, కొన్నిసార్లు ఓడించాలని లేకపోయినా ఓ దక్క తగలాలి, ఓ దెబ్బ తగిలితే అర్థమవుతుంది. వినకుండా అవుతాను, ఎక్కడో కానో ఒక దెబ్బ కొడితే తవ్వకస్తారు అనే భావన కూడా ఉండొచ్చు. ఆ దెబ్బ దక్క తగలాలనే యాంగిల్లో ఓటేయడం ఒక రకం. అసలు ఈ ప్రభుత్వమే ఉండకూడదు, ఈ పార్టీ ఉండకూడదు అనుకోని ఓటేయడం ఒక రకం. అందువల్ల ప్రతి ఎన్నిక దానికంటూ ప్రత్యేకత ఉంటుంది. ఏది రెఫరెండం కాదు సార్. సీఎం